శంకరం, రే శంకరం, ఎవరై ఉంటారు? ఈ డిస్ప్లే ఒకటి పాడై చచ్చింది. హలో హలో, ఎవరు? హలో, నేను ఎంపీ గంగాధరాన్ని. ఓ మీరా? అవును. ఇంతకీ మీరు వికాస్ తాతయ్య భుజంగరావు గారే కదా? అవును. నమస్తే భుజంగరావు గారు. నమస్తే, చెప్పండి. భుజంగరావు గారు, ఆ రోజు వికాస్ని నా ఇంటి అల్లుణ్ణి చేసుకోవడం ఇష్టం లేక మీతో చాలా కటువుగా మాట్లాడాను. నన్ను క్షమించండి. పర్వాలేదు, నేను ఆ విషయం అప్పుడే మర్చిపోయాను. ఎంతైనా ఇప్పుడు మనం వియ్యంకులం కదా. అలాంటివేమైనా మీరు మనసులో పెట్టుకున్నారేమోనని. మీతో మాట్లాడి వెళ్ళాక చాలా విషయాలు జరిగాయి. వికాస్ కోసం రేణుక సూసైడ్ అటెంప్ట్ చేసింది. దేవుడి దయ వల్ల దానికేం కాలేదనుకోండి. సరే, కూతురి కోసం నేనే రాజీపడి వికాస్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. అందుకే పోయిన వారం స్వయంగా నేనే మీ ఇంటికొచ్చి పెళ్లి సంబంధం మాట్లాడి వెళ్ళాను. ఆ రోజు మీరు ఇంట్లో లేరు. మీ కొడుకు కోడలు అన్ని విషయాలు మీతో చెప్పుంటారనుకోండి. నేను ఫోన్ చేసిన ముఖ్య విషయం ఏంటంటే, ఈరోజు పంతులు గారికి ఫోన్ చేసి నిశ్చయ తాంబూలాలు పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు అని కనుక్కొని వివరంగా మళ్ళీ నేను మీకు ఫోన్ చేస్తాను. అల్లుడు గారితో మాట్లాడదామనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. అందుకని మీరు ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పండి. వీలు కాకపోతే గంట తర్వాత నేనే చేస్తానని చెప్పండి. ఉంటాను. శంకరం, రే వికాస్, ఏమైందిరా? నాన్న వికాస్, ఏం జరిగిందో చెప్పరా? మిస్ అయిపోయిందమ్మా. అమృత విషయంలో ఏ పని సరిగ్గా జరగడం లేదు. ఆ రోజు అమృతను మేడ మీదతో చంపేద్దాం అనుకున్నాను. కరెక్ట్ ఆయనకి తాతయ్య వచ్చాడు. సరే, నెక్స్ట్ ట్రయల్ వేద్దాం అనుకుంటే నానేమో మన చేతికి మట్టంటకుండా అమృతం చంపే పనిని ప్రొఫెషనల్ కిల్లర్కి అప్పచెప్పమన్నాడు. అమృతను వాళ్ళు చంపుతారు కదరా, నీకెందుకు టెన్షను? ఎక్కడ నాన్న, ఉదయం అమృత కాలేజీకి వెళ్తుంటే వెంటనే ఫోన్ చేసి అమృతం చంపమని ఆ కిల్లర్కి చెప్పాను. వాడేమో అమృతం చంపే కరెక్ట్ టైంకి వాడు మరదలు వచ్చిందంటే వదిలేసాను అంటున్నాడు. ఏంటమ్మా ఇది? రేణుకుతో నా పెళ్ళి ఎప్పుడు? 100 కోట్లు ఎప్పుడు నా సొంతం అవుతాయి? అమృత ఎప్పుడు చస్తుంది? అది జరగదు. మీరు మనుషుల పశువులా?
ఇంత నమ్మక ద్రోహం చేస్తారా? మీ మనస్సుల్లో ఇంత కుట్ర పెట్టుకున్నారా? ఎంత దారుణాన్ని గుడిగెడుతున్నారా? మీలో మంచి లేదు, మనసు లేదు, మమత లేదు, నీతి నిజాయితీ ప్రేమ దయ ఏమీ లేవు. నా రక్తం పంచుకు పుట్టిన మీకు ఇలాంటి దారుణపు బుద్ధులు ఎలా వచ్చాయిరా? అభంశుభం తెలియని అమాయకురాలైన ఆడపిల్లని చంపాలనుకున్నారా? అయ్యయ్యో, నేనెంత అమాయకుణ్ణి, మీరంతా మారిపోయారనుకున్నాను. మీ మాటలు అనుకున్న వంచనను అర్థం చేసుకోలేకపోయాను, మీ మోసాన్ని గ్రహించలేకపోయాను. రే వికాస్, నిన్ను ఈ గుండెల మీద ఎత్తుకుని పెంచానురా. ఈ రోజు ఈ తాతయ్య గుండెల మీద తన్నవురా. తన్నడం కాదు, ఈ గుండె ఇంకా ఆగిపోలేదేంటా అని ఆలోచిస్తున్నాను. ఎస్, మా మాటలు విని ఇక్కడే గుండె ఆగి చేస్తావనుకుంటే ఇంకా బతుకున్నావు కదా తాతయ్య. రే వికాస్, ఎస్, వికాస్ వికాస్. ఇప్పుడు ఇప్పుడు నీ మనోడు వికాస్ అంటే ఏంటో తెలిసిందా? రే తెలిసిందిరా, నువ్వు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. అవును, నేను రాక్షసుణ్ణి, డబ్బు రాక్షసుణ్ణి. కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో రావణాసుడు, ద్వాపర యుగంలో శిశుపాలుడు, వీళ్ళందరినీ కలిపితే ఈ కలియుగంలో నేను. చూడు, నాకు ఒక తల కాదు, 100 కోట్ల తలలున్నాయి. నాకు డబ్బు కావాలి, కోట్లు కావాలి. గ్యాస్తో కాదు తాతయ్య, రోజు క్యాష్ని కాల్చుకొని కాఫీ తాగాలన్న కసి కోరిక. నాకు డబ్బంటే మోహం, డబ్బంటే ఇష్టం, డబ్బంటే ప్రాణం. రేణుకని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని కలలు కన్నాను. నా కళని నువ్వు నాశనం చేసావు. అడుగడుగునా నాకు అడ్డుపడ్డావు. ఆ దరిద్రాన్ని తెచ్చి అవుట్ హౌస్లో పెట్టావు. నాకే పెళ్లి చేయాలని చూసావు. అది జరగదు, అందుకే ఒప్పుకున్నట్టు నటించాను. నిన్ను దాన్ని మోసం చేశాను. ఏ కోపంగా ఉందా? రక్తం మరిగిపోతుందా? నాకు అలాగే మరిగిపోతుంది. ఏ దాన్ని రేప్ చేస్తే తప్ప? దేశంలో ఇలాంటివి రోజుకి 100 జరుగుతుంటాయి. చూసి చూడనట్టు ఊరుకోవాలి. అడ్రస్ లేని దానికోసం నీ మనోడు అంతు చూస్తానంటావా? జైల్లో పెట్టిస్తానంటావా? శిక్ష వేయిస్తానంటావా? వార్నింగ్ ఇస్తావా నువ్వు? అందుకే ప్లాన్ వేశాను. నీ వీక్నెస్ అమృత, దాని దగ్గర నుంచి నరుక్కుంటూ వచ్చాను. అవును, నేను ఇన్ని రోజులు అమృతతో ప్రేమగా ఉన్నది అబద్ధం. నేను నీతో మారిపోయానని చెప్పింది పచ్చి అబద్ధం. అరే వికాస్, ఏంట్రా నువ్వు తాతయ్య ముందలా? ఇంకా తాతయ్య ఏంటన్నా? నటించాలు. ఇక్కడ నటించడం వేస్ట్. అంతా విన్నాడుగా, ఏం చేస్తాడో చేసుకోమని. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు. రే వికాస్, నానా వదలండి నానా. నానా మీరు ఆవేశపడకండి, నా మాట వినండి, వదిలేండి నానా. మామయ్య గారు, ఒక్క నిమిషం, మీరు కోపం తెచ్చుకోకండి, కూర్చొని మాట్లాడుకుందాం. నానా కోడల్ని చేసుకుంటారా? కోడల్ని కాదురా, నిన్ను కొట్టాలి. రే వికాస్, నిన్ను వదలను. పోలీస్ స్టేషన్కి పెడతాను. నిన్ను జైల్లో పెట్టేదాకా నిద్రపోను. ఒరే ఏంట్రా ఇది? ఇప్పుడు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. ఏమండి, పదండి.
అమృత తాతయ్య 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 ఏమైంది తాతయ్య తాతయ్య ఏమైంది తాతయ్య ఏమిటి మావయ్య గారు తాతయ్య నానా ఏమైంది మావయ్య నానా గారు తాతయ్య ఏమైంది తాతయ్య అమృత అమృత ఏమైంది తాతయ్య మావయ్య గారు నానా తాతయ్య తాతయ్య మావయ్య గారు తాతయ్య తాతయ్య మావయ్య గారు నానా నానా మావయ్య గారు తాతయ్య మావయ్య గారు తాతయ్య మావయ్య గారు లేవండి తాతయ్య తాతయ్య నాకు భయంగా ఉంది నానా మావయ్య గారు ఏమైంది మావయ్య గారు తాతయ్య ఏమైంది మావయ్య తాతయ్యకి అదే అర్థం కావట్లేదమ్మా తాతయ్య లేవండి తాతయ్య మావయ్య గారు నానా తాతయ్య మావయ్య గారు ఏమైంది నానా? ఏమైందండి తాతయ్య ఏమైంది తాతయ్య తాతయ్య నానా? మావయ్య గారు లేవండి ఏమైంది మావయ్య నానా? గారు నానా మావయ్య గారు తాతయ్య కొంపు తీసిపోయాడా ఏంటి? తాతయ్య 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 అమృత తాతయ్యకి ఏమైంది? ఏమైందో తెలియదు వికాస్ నానా అంబులెన్స్ ఫోన్ చేయండి నానా. తాతయ్య తాతయ్య నానా అమృత ఏడుస్తుంది. మీరు కూడా కొంచెం ఏడ్చి చావండి. ఏడుద్దామనే ఉంది కానీ ఏడుపు రావట్లేదు. రాకపోయినా నటించండి. అమృత వికాస్ అమృత తాతయ్యకి ఏం కాదు, నువ్వు ఊరుకో. పేషెంట్ మీకు మా నాన్నగారు. వాట్ హ్యాపెండ్? ఏం లేదు డాక్టర్, మా ఇంటి లాన్లో నడుస్తూ హఠాత్తుగా కుప్పకూలి పడిపోయారు. ఐ సీ. డాక్టర్, మా తాతయ్యని మీరే ఎలాగైనా కాపాడాలి. ప్లీజ్ మీరు అలా కూర్చోండి.
ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ తాలూకు వివరాలు కావాలి. అడ్మిట్ వివరాలు రాసుకోవాలి. ఒకసారి నాతో రండి. అలాగే. అమృత, నువ్వు ఇక్కడే ఉండు. రండి. పేరు, భుజంగారావు, వయసు, 77. 10,000 పే చేయండి. 10,000? అవును, 10,000. నానా, మీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర లేవు. ఎక్స్క్యూజ్ మీ, హడావిడిలో అన్నీ మర్చిపోయాం. అసలు డబ్బు విషయమే గుర్తు రాలేదు. మీరు 1 అవర్ టైం ఇస్తే మీరు చెప్పిన అమౌంట్ పే చేసేస్తాం. అలాగే. రండి. రామ్మా. ఒరే నాన్న, ఈ హాస్పిటల్లో ఎంత ఖర్చు అవుతుందో ఏమో. మన దగ్గర ఏమో పైసా కూడా లేదు. ఇప్పుడేం చేద్దాం? అవునరా, తాత ఏమో ఆస్తి మొత్తం అమృత పేరు మీద రాశాడు. మొన్ననే ఆస్తి మొత్తం అమృత పేరు మీద ట్రాన్స్ఫర్ అయినట్టుగా పాస్బుక్లు, చెక్ బుక్లు కూడా వచ్చాయి. అసలు మీరే హాస్పిటల్ అని హడావిడి చేశారు. ఇంకాసేపు ఆగితే అక్కడే గుటుక్కుమనేవారు. పేడ విరగడయ్యేది. అనవసరంగా హాస్పిటల్కి తీసుకొచ్చారు. అదేంటి బాను, చుట్టుపక్కల చూసేవాళ్ళు ఏమనుకుంటారు? తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుని రావాల్సి వచ్చింది. ఇప్పుడు గనక ఆయన బతికి బయటపడితే ఏం జరుగుతుందో ఆలోచించారా? అదే కదా ఇప్పుడు భయంగా ఉంది. వీడేమో అమృతం చంపుతున్న విషయం ఎలాగో వినేశాడు కదా అని ఆవేశంతో విశ్వరూపం చూపించాడు. అది చూసి ఆయన తట్టుకోలేక డమాలని పడ్డాడు. ఇప్పుడు ఏమవుతుందో ఏమో. ఏమవుతుంది? ఆయన స్పృహలోకి రాగానే అమృత అంటాడు. అప్పుడు అన్ని విషయాలు చెప్పేస్తాడు. అమ్మా, అనవసరంగా నీ అనుమానంతో టెన్షన్ పెట్టకు. తాతయ్య బతుకుతాడో చస్తాడో కాసేపట్లో తెలుస్తుంది. చావాలనే కోరుకుందాం. తాతయ్య చచ్చి సమాధిలోకి వెళ్ళేంత వరకు మన ప్లాన్ అమృతకు తెలియకూడదు.